సంక్రాంతి వచ్చిందంటే నగరం నుండి పల్లెటూరుకు అధిక సంఖ్యలో ప్రజలు వెళ్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు అధిక శాతం వసూలు చేసేవారు. కానీ ఇప్పటి నుండి అదనపు ఛార్జీ లేకుండా ఆర్టీసీ ప్రయాణాలు సాగుతోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ ఊరు వెళ్లే వారందరికీ రాయితీని ప్రకటించింది. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు వేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్ బస్సులు మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది. మన విజయవాడకి సంబంధించి అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతాము. సూపర్ లగ్జరీ హైదరాబాద్ లాంగ్ డిస్టెన్స్ బస్సులు నడపడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణికులు అందరూ గమనించాల్సింది ఏంటంటే, పండుగ సందర్భంగా అందరికీ నార్మల్ ఫేర్ తోనే బస్సులు నడపడం జరుగుతుంది. అదే విధంగా టూ అండ్ ఫ్రో అంటే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అప్ జర్నీకి అదే టైంలో డౌన్ జర్నీకి కూడా బుక్ చేసుకుంటే 10% రాయితీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అదే విధంగా ఈ పండుగ సందర్భంగా ప్రైవేట్ వాహనాలు ఎక్కి ఆ టైంలో పండుగ సందర్భంగా అందరూ డబుల్ ట్రిపుల్ ఫేర్ లో వాళ్ళు వసూలు చేసే ప్రైవేట్ వాహనాలని పక్కన పెట్టి ఆర్టీసీ వాహనాలను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ ప్రయాణాలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా మీ గమ్యస్థానాలు చేరుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. రాను పోను ఆర్టీసీలో టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే వారికి తిరిగి ప్రయాణంలో ఏసీ, నాన్ ఏసీ బస్సులకి అయినా సరే 10% రాయితీ డిస్కౌంట్ ఇస్తుంది.